యెషయా గ్రంథం 66 మొదటి 4 వచనాలు చూసుకుందాం. గతంలో మొదటి 2 వచనాలు ధ్యానించుకుందాం. మరొకసారి చూసినట్లయితే, యెహోవా ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠము, మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏపాటిది, నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏపాటిది. కాబట్టి దేవుడు నా కొరకు ఆసక్తితో ఏదో దేవుని మందిరం కట్టేయాలని కాదు, కానీ అయితే మీరు నా వాక్యాన్ని విని దానికి భయపడి మీ ప్రవర్తన సరి చేసుకోవాలి. నా యెడల భయభక్తులు కలిగి ఉండాలి, దీన మనసు కలిగి ఉండాలి. క్రియల కంటే కూడా ముఖ్యమైనది దేవుడు అంగీకరించేది ఏంటంటే తన వాక్యాన్ని శ్రద్ధగా విని వాక్య ప్రకారం దేవుని యెడల భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే చెడుతనాన్ని అసహించుకుంటాం, చెడుతనానికి దూరంగా ఉంటాం. చెడుతనం అంటే అర్థం ఏంటంటే దేవునికి అయిష్టమైన క్రియలు మనం చేయం, ఆయనకి కోపం రేపే వాటిని మనం చేయమన్నమాట. ఓకే, అది కాబట్టి 3వ వచనానికి వచ్చినప్పుడు ఇక్కడ దీనికి బోధ అవసరం లేదు, చాలా స్పష్టంగా దేవుడే తన ప్రవక్త ద్వారా ఈ విషయాలని తెలియజేశాడు. ఇక్కడ మీరు ఇల్లు కడుతున్నారు, ఇవన్నీ చేస్తున్నారు, బాగానే ఉంది. అయితే దానికి తగినట్టుగా వాక్యానుసారంగా ఏం చేయాలి? బలులు అర్పించాలి. వాక్యానికి విరోధంగా లేకపోతే దేవుని భయం లేకుండా ఇష్టానుసారంగా బలులు అర్పిస్తే అవి ఎటువంటివో ఇక్కడ తెలియజేస్తున్నారు. ఎటువంటిదంటే 3వ వచనం, ఎద్దును వధించేవాడు ఎద్దుని చంపువాడు. దేవుని యెడల భయభక్తులు కలిగి ఉండకుండా దేవుడు అంగీకరించే బలి కాకుండా ఇష్టానుసారంగా బలి అర్పిస్తే నరుని వధించేవాడు, ఎద్దును వధించేవాడు. దేవునికి బలులు ఏమర్పిస్తారు? ఎద్దు. సో ఎద్దుని బలి అర్పించేవాడు నరుని చంపేవాడు. ఎంత భయంకరమైంది అంటే అర్థం ఏంటంటే దేవుని కొరకు కాకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే విగ్రహాలకి బలులు అర్పిస్తున్నారు. ఎవరు? సాక్షాత్ ఇశ్రాయేలు ఆ రీతిగా చేస్తున్నారు. హేబేలు బలిని దేవుడు అంగీకరించలేదా? మేకపిల్లల్ని గొర్రె పిల్లల్ని వధించినప్పుడు దేవుడు అంగీకరించలేదా? దాన్ని బట్టి హేబేల్ని ఆశీర్వదించలేదా? హేబేలుకి నిత్య జీవం ఇవ్వలేదా? అలాగా అర్పించినందుకు ఏం చేశాడండి? ఆ కయ్యూను దేశదిమ్మరు కాలేదా? శాపగ్రస్తుడు కాలేదా? నరహంతకుడు కాలేదా? కాబట్టి అందుకనే నేనే భక్తి కలిగి ఉన్నాను, విశ్వాసం కలిగి ఉన్నాను, దేవుని సేవ చేస్తున్నాను అంటే కాదు. దేవుని సేవ దైవికమైన విధానంలో చేయాలి. ఇష్టానుసారి దేవుని రూపాన్ని మార్చేసి బలులు అర్పిస్తే ఆ బలి ఏమవుతుంది? ఇంకా దేవునికి కోపం రేపుతుంది. నిర్గమాకాండం 32 అధ్యాయంలో తీని అవసరం లేదు, తర్వాత చూసుకోండి. ఇశ్రాయేలు ఏం చేశారు? మోషే హోరేబు కొండ మీదకి ధర్మశాస్త్ర పలకలు తీసుకురావడానికి దేవుడు పిలిచినప్పుడు వెళితే అక్కడ దేవుడు ఇస్తున్నాడు, ఆ పలకలు రాస్తున్నాడు, ఆజ్ఞలు రాసి ఇస్తున్నాడు. దేవుడే సొంత హస్తాలతో సొంత వేలుతో రాసి ఇస్తుంటే కింద ఏం చేశారు వీళ్ళు? అహరోన్ని బలవంతం చేసి విగ్రహాన్ని చేయించుకుని దాన్ని ఏం చేశారండి? జాతర చేసుకున్నారు, పండుగ చేసుకున్నారు, గంతులు వేశారు కదా. మనిషికి ఈ పండుగలు ఏంటంటే, విగ్రహం ఏంటంటే శరీర విషయంలో అది భక్తి కాదు, అది భక్తిహీనత, అది దుష్టత్వం. అది శరీర విషయంలో వారు ఆనందించడానికి పనికొస్తుంది విగ్రహం. అయితే దేవుని సేవ చేయటం అంటే అందుకనే దేవుని ఆరాధించే వారు ఎటువంటి వారు కావాలంట? ఆత్మతోనూ సత్యముతోనూ దేవుని మహిమపరిచే ఆరాధన కావాలి. దేవుడు నిన్ను నన్ను ఏ రీతిగా విడిపించాడో తెలుసుకోవాలి. అనుదినము భక్తిని, అనుక్షణము దేవుని యెడల భక్తిని నిలపాలి. దేవుని వాక్యాన్ని సరిగా నేర్చుకోవాలి. దాంట్లో ఉన్న సంగతులు నేర్చుకుని ఆ ప్రకారం ఏం చేయాలి? అనుదినము జయించాలి, బళ్ళు అర్పించాలి, కానీ విగ్రహానికి అర్పించకూడదు. ఇశ్రాయేలు అట్లా చేశారా లేదా? అలా
చేశారు. కాబట్టి అందుకనే ఎద్దును వధించేవాడు నరుని నరహత్య చేసినట్టు. బలి సరైన రీతిగా అర్పించకపోతే, లేకపోతే నిజదేవుడు సత్యదేవుడు సృష్టికర్త రక్షణకర్త అయిన దేవుని కాకుండా, సృష్టించిన వాడిని రక్షించిన వాడిని కాకుండా వేరే దాన్ని చేసుకుని వేరే వాళ్ళకి అర్పిస్తే అది ఆ బలి దేని కింద సమానం? నరహత్య, మర్డర్కి సమానం, చంపినట్టు. అంటే అటువంటి ఆరాధన ప్రతిసారి నువ్వు ఆరాధించినప్పుడల్లా పూజించినప్పుడల్లా ఏం చేస్తున్నట్టు? నరహత్య చేస్తున్నట్టు. అందుకనే దేవుని యొక్క ఉగ్రత ఎవరి మీదకి రాబోతుంది? సత్యమును అడ్డగించు దుర్నీతి చేత సత్యమును అడ్డగించు సమస్త మనుషుల మీదకి దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది. భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. వారు శరీరములో ఆనందించడానికి ఆ క్రియలు చేస్తారు, పాపం చేయటానికి ఆ క్రియలు చేస్తారు. దేవుడికి అవి అంగీకారం కాదు. క్రీస్తు యేసునందున్న వారమై మనం ఇప్పుడు మనం ఏదో బలి అర్పించి మనం అంగీకరింపడలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు మన కొరకు తను తాను సిలువలో అర్పించుకున్న బలిని అంగీకరించిన కారణం చేత పాపక్షమాపణ పొంది యేసు రక్తంలో కడగబట్టు ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా ముద్రింపబట్టు ద్వారా, ఆత్మలో తిరిగి జన్మించట ద్వారా, వాక్యాన్ని నేర్చుకుంటూ విశ్వాసంలో అంతకంతకు బలపడుతూ స్థిరపట్టు ద్వారా దేవునికి ఇష్టమైన క్రియలేంటో అయిష్టమైన క్రియలేంటో అనుదినము వాక్యం ద్వారా తెలుసుకొని ఆ ప్రకారం మార్పు చెందట ద్వారా దేవునికి సమీపంగా ఉంటాం. లేకపోతే తెలియక పాపమే చేస్తూ ఉంటాం. ఇక్కడ ఏముంది? గొర్రె పిల్లను బలిగా అర్పించేవాడు కుక్క మెడను వీర్చువాడు. గొర్రె పిల్లను అర్పించేవాడు దేన్ని? కుక్క పవిత్రమైందా అపవిత్రమైందా? పవిత్రమైందా? అపవిత్రమైంది కదా. కుక్క పవిత్రమైంది, గొర్రె పవిత్రమైంది. కానీ గొర్రె పవిత్రమైందే, కానీ నువ్వేంటంటే నిజదేవునికి అర్పించట్లేదు. కనుక ఏమవుతుంది? ఇశ్రాయేలీలే విమోచింపబడిన వారే భక్తి ముద్ర ఏమైపోయింది? తొండ ముద్ర ఊసర వెళ్ళైనట్టుగా అట్లా తయారయ్యారు. మనం కూడా అనేక సార్లు ప్రభు ఏళ్ళ భయభక్తులు కలిగి విధేయత చూపించే విషయంలో కూడా మనం చాలా జాగ్రత్త అనేది కలిగి ఉండాలి. ఆ భక్తి సరిగా లేకుండా, విశ్వాసం సరిగా లేకుండా, దేవుడికి అంగీకరించే జీవితం మనలో లేకుండా నేను ఇది చేసినా అది చేసినా అది అర్పించాను ఇది అర్పించానంటే ఏం చేసినట్టంటే కుక్క మెడను విరిచినట్టు. తర్వాత ముందేముంది? నరహత్య చేసినట్టు. రెండోది ఏముంది? తర్వాత మూడోది ఏముంది? నైవేద్యం చేయవాడు. చూసారండి, పంది అపవిత్రమైన జంతువు. అయితే క్రీస్తు విరోధం వచ్చినప్పుడు మందిరములో, యెరూషలేము మందిరములో పంది వెళుతుంది. అపవిత్రపరచడానికి గుర్తు అన్నమాట కదండి. ఆ తప్పిపోయిన కుమారుడు కూడా ఏ పొట్టు తినే దిగజారిపోయాడు? పందుల్ని మేపుకుంటూ పంది పొట్టు తినేవాడు. అంటే ఈ పంది పొట్టు అంటే అపవిత్రమైన జీవితము, లోక ఇచ్ఛలు, తుచ్చమైన ఇచ్ఛల్ని అనుభవించే వారికి గుర్తుగా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ లోకంలో మనుషులంతా దైవభక్తి లేని వారికి ఎందుకుంటారు? లేకపోతే నిజదేవుని వెతికి ఆయన వెంటాడకుండా ఎందుకుంటారు అంటే ఈ లోకంలో అపవిత్రమైన ఇచ్ఛలన్నీ కూడా నెరవేర్చుకోవటానికి అవన్నీ సులభంగా ఉంటాయి. ఓకే అండి. మతాలు పెట్టుకుని మతాచారాలు సొంతంగా రాసుకుని మనుషుల యొక్క ఆజ్ఞలే దేవోపదేశములను బోధించచ్చు వ్యర్థముగా దేవుని ఏం చేస్తున్నారు? ఆరాధిస్తున్నారు. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఉంటుంది, మార్కు సువార్తలో ఉంటుంది. ఓకే. అది నైవేద్యం చేయవాడు ఏం చేస్తున్నాడంట? ఎట్లా? సరైన భక్తి లేకుండా, దేవునికి అంగీకారమైన జీవితం లేకుండా ఇశ్రాయేలు చేసినట్టుగా మనం చేయటానికి క్రీస్తులో నువ్వేం బలి అర్పించక్కర్లేదు.
ఏ క్రీస్తు చేసిన బలిని బట్టి సరైన భక్తి కలిగి కదా జీవించాలి. భక్తి కలిగి జీవించాలి. ఒకవేళ బలులు అర్పించినప్పుడు, బలి అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఆత్మతో సత్యంతో. కాబట్టి ఆరాధించినప్పుడు కానీ, ప్రార్థన చేసినప్పుడు కానీ, ఇంకేదైనా పరిచర్య చేసినప్పుడు అంతా కూడా మన జీవితం ఎట్లా ఉండాలి? దేవునికి అంగీకారం ఉండాలి. మనం కూడా నైవేద్యం చేసినప్పుడు ఎలాగ ఉండకూడదు? పంది రక్తాన్ని అర్పించినట్టుగా ఉండకూడదు. ధూపము వేయవాడు బొమ్మను స్తుతించువాని వంటి వాడే. ధూపం వేయవాడు బొమ్మ స్తుతించు. వారు తమకిష్టమైనట్టుగా త్రోవలను ఏర్పరచుకుంది. ఇప్పుడు మనమే త్రోవలు ఉన్నాం. దేవుడు మన కొరకు ఏర్పరిచిన త్రోవలో, ఆ త్రోవ ఎవరు? యేసుప్రభు. నేనే మార్గం, ఇరుకు మార్గము, విశాల మార్గం. మనం అంతకుముందు ఏ మార్గంలో ఉన్నాం? విశాల మార్గం అంటే మన ఇష్టమైన త్రోవది. ఇష్టానుసారంగా జీవించి శరీర సుఖాలను అనుభవించే త్రోవది. దాని అంతము ఆత్మకి నరకం, శరీరానికి పాపేచ్ఛలు, దాని అంతము. అయితే దానిలో నుండి ఎక్కడికి షిఫ్ట్ అవ్వాలి? ఇరుకు మార్గం. ఇరుకు మార్గం అంటే శరీరేచ్ఛలను విడిచిపెట్టి, ఇష్టానుసారమైన భక్తి జీవితాన్ని విడిచిపెట్టి దేవుడు నియమించిన పద్ధతిలోకి రావాలి. యేసుప్రభుని అంగీకరించి మారు మనసు పొంది నూతన జన్మ అనుభవం కలిగి, నూతన స్వభావం కలిగి, నూతన మనసు కలిగి జీవించాలి. వింటున్నావా? ఏం చెప్పాను? క్రీస్తులో నూతన జన్మ అనుభవం కలిగి ఉండాలి. ఓకేనా? సో అట్లా తర్వాత ఏం చేయాలంటే వాక్యాన్ని సరిగా నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడ్డాం కనుక పరిశుద్ధాత్మ స్వభావం కలిగి పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడే అనుభవంలోకి రావాలి. అప్పుడు మన సొంత బుర్రని, సొంత విధానాలని వినియోగించాలి. ఆరాధన చేసిన ఎవరి ద్వారా ఆరాధన చేయాలి? పరిశుద్ధాత్మతో చేయాలి. ప్రార్థన చేసిన దేంట్లో చేయాలి? ఎక్కడుంది? యోధా 20వ వచనం చూడండి. యోధా పత్రిక మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మీరు పట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయించు నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని. ఏం చేయాలండి? మనం దేని కొరకు ప్రార్థన చేయాలి? మనం నిలిచేటట్టుగా, మనం విశ్వసించిన అతి పరిశుద్ధమైన దాని మీద మనల్ని మనం ఏం చేయాలి? కట్టుకోవాలి. అంటే భక్తి కలిగి ఉండాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి. ప్రార్థన చేసావా? ఎన్ని గంటలు చేసావు? దేని గురించి చేసామనేది కావాలి కానీ ఎందుకొరకు చేసామని కాదు. ఆయన కూడా చేశాడు. లూకాసు వార్తలో 18వ అధ్యాయంలో 10వ వచనం నుంచి ఏం చేశాడు? పరిచయం చేశాడు, ఏదేదో చేశాడు. అయితే శంకర్ ఏం చేశాడు? పాపినైన నన్ను కరుణించు, ఆకాశం వైపు కన్నులెత్తుటకు యోగ్యుని కాదు, నేను పవిత్రుడు, నేను అపవిత్రుడు, కాబట్టి పాపినైన నన్ను కరుణించు. విన్నాడా లేదా? ఎంతసేపు చేశాడు ఈయన? లెస్ దాన్ 1 minute. ఆయన ఎంతసేపు చేశాడు? 5 minutes. ఏది అంగీకరింపబడింది? ఇట్ ఈస్ నాట్ క్వాంటిటీ. ఏం కావాలండి? క్వాలిటీ కావాలి. యేసు ప్రభు శిష్యులతో పాటు దోణిలో వెళ్తున్నారు. గాలి తుఫానులు వచ్చినప్పుడు వాళ్ళు ఏమని ప్రార్థన చేశారు? యేసు ప్రభు నీకు చింత లేదా, మేము నశించిపోతున్నాం. వెంటనే ఆయన లేచి ఏం చేశాడు? గాలి తుఫాను. వీళ్ళు ప్రార్థన ఎంతసేపు? జవాబు ఎంతసేపు? వీళ్ళు అరిసిన దానికంటే కూడా క్విక్గా అయిపోయింది. ఏది అంత గాలి ఆగాలంటే ఇప్పుడు మనకి మొన్న వచ్చింది గాలి ఎంతసేపు పట్టింది కదా? అది యేసు ప్రభు ఆజ్ఞిస్తే ఆపేయమంటావా వద్దంటావా? కావాలి, లేకపోతే చల్లగా ఉండదు కదా, చెమటలు పెడితే. కాబట్టి వారు తమకి ఇష్టమైనట్లుగా త్రోవలను ఏర్పరచుకున్నవి, వారి అసహ్యమైన పనులు తమకే ఇష్టముగా. చూసారా? మనకిష్టమైన పనులు
కాదు, కానీ దేవునికి ఇష్టమైన పనులు మనం చెయ్యాలి. అందుకనే తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చదవండి. తీతుకు రాసిన పత్రిక 2:13. మహాదేవుడును మన రక్షకుడు యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను, దేంతోటండి? దుర్బుద్ధితో కాదు, స్వస్థ బుద్ధితో, నీతితోను. అంటే రోగము శరీరానికే కాదు, రోగం దేనికి కూడా ఉంటుంది. సత్యాన్ని గ్రహించకపోవటం, సత్యదేవునికి విరోధంగా మాట్లాడటం, క్రీస్తుని నిరాకరించడం, ఇదంతా స్వస్థ బుద్ధిలో లేనోడు. మనుషుల్ని దూషించడం, ద్వేషించడం, విరోధంగా మాట్లాడటం, ఇదంతా స్వస్థ బుద్ధిలో లేనోడు. అత్త కోడలికి విరోధంగా మాట్లాడుతుంది, ప్రవర్తిస్తుంది, కోడలు అత్తకి విరోధంగా ప్రవర్తిస్తుంది, ఇదంతా ఏం లేదు, స్వస్థ బుద్ధి లేదు. రూతుకి ఏముంది? నయోమికి ఏముంది? కోడల్ని ఎట్లా చూసుకుంది? కూతురు. బాగా చెప్పు, కూతురులా చూసుకుంది. కోడల్ని ఎట్లా చూసుకోవాలి? అదే సార్, చూస్తావా? నిన్ను చూడకపోతే మళ్ళీ అక్కడికి డొక్కాడుతుందా? సరే, ఓకే. దేవుడు ఎట్లా నడిపిస్తే అట్లా, ఓకేనా? అది కాబట్టి ఓకేనా? ఆయన కాన్ఫిడెన్స్ ఏంటంటే అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు రైట్ ప్లేస్కి నడిపించాడు. ఇప్పుడు కొద్దిగా కడుపు చల్లబడింది. అదే లేకపోతే ఏమైంది, రైట్ డైరెక్షన్ ఉండేది కాదు కదా, ఎవరు పట్టించుకోరు, అట్లా ఉంటుంది. కనుక అదే ఆయన కాన్ఫిడెన్స్. ఇప్పుడు దేవుడు నన్ను నడిపించాడు కాబట్టి భవిష్యత్తులో కూడా కోడలు వచ్చినప్పుడు చూసుకోకపోయినా చూసుకో, ఓకే. విశాల మార్గంలోకి మాత్రం వెళ్ళిపోకు. రైట్ ఎంతవరకు వచ్చింది? 3వ వచనం. మనకేముండాలండి? స్వస్థ బుద్ధి అనేది స్వస్థ బుద్ధితోను, నీతితోను. ఏ నీతి అండి? దైవనీతి. దేవుని విశ్వాసము ద్వారా కలిగిన నీతి, వాక్యానుసారంగా జీవించే నీతి. 3వది భక్తితోను. భక్తి అంటే అర్థం ఏంటండి? భక్తి అంటే మందిరానికి వస్తాం, సొంత పనులను పక్కన పెడతాం. భక్తి వస్తే ఇక్కడ శ్రద్ధగా కూర్చుని వింటాం, ఇక్కడ కూర్చుని దిక్కులు చూడం, ఇక్కడ చూసి ఎక్కడో ఉన్నాం. కానీ మన ఆలోచనలన్నీ ఎక్కడికి పోతాయి? అది మన భక్తి నిత్య జీవార్థమైన భక్తి దేవుడు మనకిచ్చాడు కదా. భక్తితో అటువంటి భక్తిని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. తర్వాత మనకు బోధించుచుంది. ఇన్ని ఉన్నాయి, అవి అలాంటివి కంఠస్థం చేసుకోవాలి. మొదట ఏముండాలి? స్వబుద్ధ, సోబరా. సరే, ఏముండాలి? ఇందాక ఏదన్నా అబిగేలు దావీదుని ఎదిరించిందన్నా కదా, ఎదుర్కొంది. ఎదిరించడం అంటే విరోధంగా ఏం చేసింది? అది తెలియక, తెలుగు రాక అట్లా మంచిగా ఏదో మైండ్లో ఫిక్స్ చేసుకుంటాడు. పర్లేదు, బెటర్, నా మీద బెటర్. ఓకే. తర్వాత నీతితోను, భక్తితోను. ఎన్ని ఉన్నాయి చెప్పండి? ఏంటి చెప్పండి? స్వస్థ బుద్ధి. ఎప్పుడు తెలుస్తుంది? అత్తలేని కోడలు. ఇప్పుడు అత్త ఉండాలో వద్దా? ఏం బాబు, పైకి కొద్దిగా వెనక్కి జరిగి. ఏమో వీళ్ళు ఎట్లా ఉంటుంది. ఓకే, అందుకనే ఇప్పుడే నేర్పిస్తున్నాం బాబు, అర్థమైందా? కాబట్టి ఎట్లా ఉండాలి? ఇది స్వస్థ బుద్ధి, నీతి, భక్తితో ఉండాలి. ఇంకా ఉన్నాయి. అవన్నీ ఉండి ఏం చేయాలి? అవన్నీ ఇంతవరకే నేర్పిస్తారు చాలా వరకు. కానీ ఇట్లా ఉండి ఏం చేయాలి? కింద వచనాలు చూస్తే సత్క్రియలు చేయాలి.
సత్క్రియ అంటే అర్థం ఏంటి? దేవునికి ఇష్టమైన క్రియ. దేవుడు వాక్యములో తనకి ఏ క్రియలు చేయమంటే, ఫర్ ఎగ్జాంపుల్ అపోస్తలుని ఏం చేశాడు? శిష్యులుగా ఉన్నప్పుడు మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను, అదేంటిది? ఎప్పుడు ప్రకటిస్తే, ప్రకటించిన తర్వాత తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మము కదా. నల్లాటి వాళ్ళు ఉంటే మన పేరు మీద ఇచ్చేస్తాము, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అందుకనే పౌలు అన్నాడు, మీరు కొరింథీ వాళ్ళు సామాన్యులు కాదు బాబు, నేను అందుకనే ఎవరికో ఒకరికి ఇస్తాను, స్టెఫన్కి ఎవరికి ఇచ్చాను. ఒకవేళ నేను మీ అందరికీ ఇచ్చి ఉంటే నేను యేసు నామంలో కాకుండా పౌలు నామంలోనే ఇచ్చాడు బాప్తిజం అని అందరికీ చెప్పేవారు కదా అని చెప్పారు. అలా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. సత్యాన్ని ఎరిగి క్రీస్తుని ఎరిగే వారు అనుకుంటూ స్వస్థ బుద్ధి లేని వారుగా ఉన్నారు చాలామంది. చర్చెస్లో ఉంటారు తెలియదు. అందుకనే అందరినీ జాగ్రత్తగా చూడాలి. ఎవరు స్వస్థ బుద్ధి లేని వారుగా ఉంటున్నారు ఇళ్లల్లో, అది వాళ్ళకి చెప్తాం, వింటే సరే, లేదా కాంప్రమైజ్ అయ్యేది లేదు. తర్వాత అటువంటి వారు బాధ్యతలకి వాళ్ళకి సలహాలు కూడా ఇవ్వాల్సి వస్తుంది కదా. భార్యని స్వస్థ బుద్ధి లేని భార్యని ఎట్లా తట్టుకోవాలి, స్వస్థ బుద్ధి లేని భర్తని ఎట్లా భార్య తట్టుకోవాలి, ఇవన్నీ కూడా చూసి చెప్పడం జరుగుతుంది. ఒకవేళ కొన్నిసార్లు వ్యక్తిగతంగా చెప్తాం, కొన్నిసార్లు ఈ వాక్యం చెప్పేటప్పుడే చెప్తాం. ఇది కాపురత్వంతో కూడిన పరిచర్య, వాక్య పరిచర్య కదా. మామూలుగా 7 పాయింట్లు 5 పాయింట్లు అవన్నీ కూడా ఒక రకంగా వెళ్తాయి. మొత్తం మనం లేఖనాలన్నీ ఏం చేయాలండి? సంఘముగా నేర్చుకోవాలి. మరి వినేవాళ్ళు వాళ్ళే లెక్క చెప్పుకోవాలి, మనకు తెలియదు. ఓకేనా. తర్వాత ఒకసారి మాకు సమస్య వచ్చింది, ఆ సమస్య వచ్చిందంటే మరి చెప్పినప్పుడు ఏం చేసావు, నిన్నటిదాకా ఏం చేసావు? విశ్వసించిన వారందరితో కలిసి సహవాసం కొనసాగాలి లేదా కదా. ఇప్పుడు రండమ్మా, వెనక్కి రండి. నేను పిలిచినప్పుడు ఉత్తరం ఇచ్చేవాడు ఒకడు లేకపోయాను, చేసిరి కోరుకుండ్రి. కాబట్టి దీంట్లో ప్రతి లైన్ కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు చదువుకున్న 66 అధ్యాయములో ఇది ఆఖరి అధ్యాయము కదా. ఎండ్ పాయింట్ ఎప్పుడు కూడా, ఎండ్ లైన్ ఎప్పుడు కూడా చాలా ప్రాముఖ్యమైనది కదా. ఆఖరి లైను ఏముంటుందండి? సమ్మరీ ఉంటుంది, సారాంశం ఉంటుంది. అది చాలా ప్రాముఖ్యం. ఇది ప్రాముఖ్యం. ఇక్కడ చూడండి ఏం చెప్తున్నాడు 4వ వచనంలో, నేను పిలిచినప్పుడు లేక, దేవుడు పిలిచినప్పుడు దేవుని పిలుపుకి లోపడకపోతే ఏమవుతుంది? ఈవెన్ ఇప్పుడు కూడా యేసు ప్రభువుని నమ్ముకున్నాం, దేవుని పిలుపుకి లోపడ్డాం, ఓకే. తర్వాత కూడా ఏ విషయాల్లో మనం మార్పు చెంది దేవుని సేవ ఏ సేవ చేయాలో ఇవన్నీ చెప్పినప్పుడు వినకుండా ఉంటే ఎట్లా? అదిగో నేను ఉన్నానని చెప్పకపోతే ఎట్లా? యెషయా ఏం చేశాడు చూడండి, 6వ అధ్యాయం 8వ వచనం చదవండి. యెషయా 6:8. అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. అంతట నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా. చూశారండి. ఇప్పుడు అటువంటి గ్రహింపు ఉండాలి. ఇక్కడ యెషయా అపవిత్రమైన పెదవులు కలిగిన వాడుగా ఉన్నాడు, అపవిత్రమైన పెదవులు గల ప్రజల మధ్యలో ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు పరిశుద్ధుడని దేవదూతలు శరాపులు సైతము కళ్ళు మూసుకుని కాళ్ళు కప్పుకుని ఎగురుతూ పరిశుద్ధుడు పరిశుద్ధుడని తన పరిశుద్ధతను ప్రకటిస్తున్నాయో, ఆ దృశ్యాన్నంతటిని విని అప్పుడు దేవు గారు తను తాను పరీక్షించుకొని ఏం చేశాడు? పశ్చాత్తాపడి అయ్యో నేను నశించి తిని అంటాడు. అంటే పాపిని, అపవిత్రుని అంటాడు. అప్పుడు పరలోకపు అగ్నిని తీసుకుని వచ్చి తన పెదవులకి దేవదూత ముట్టించినప్పుడు అతని పెదవులు ఏమయ్యాయి? పెదవులంటే మాట పవిత్రంగా ఉండాలి. మనిషిలో ఉండేదంతా మాట పాడు చేసేది.
దేవుని స్తుతించేది అదే, దేవుని దూషించేది అదే, మనిషిని పొగిడేది అదే, మనిషిని తిట్టేది అదే, మోసం చేసేది అదే. నాలుక ఆయన్ని ప్రపంచానికి శిక్ష పెడుతుంది. ప్రపంచానికి శిక్ష పెడుతుంది, ఇంట్లో శిక్ష పెడుతుంది, పక్క ఇంట్లో శిక్ష పెడుతుంది, చర్చిలో శిక్ష పెడుతుంది. అన్నీ శిక్షపుట్లే. ఏంటి? మన నాలుక జాగ్రత్తగా మీరంతా కాదండి, మీ నాలుకలు మంచివి. అందరూ ఆ నాలుకలు ఏం చేశాడు దేవుడు? పవిత్రపరచు. ఓకే, ఇంకా ఏం చేయాలి? ఇంకా పవిత్రపరచాలి. ఓకే, నాలుకలు లాగేస్తానంటాడు. ఓకే, ఆ పరిస్థితుల్లో ఉండకూడదు. ఓకేనండి. కాబట్టి ఇప్పుడు పవిత్రపరచబడిన తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఇదిగో నేను ఎవరిని పంపుదును అంటాడు. ఎవరికి? అవిధేయులైన ఇశ్రాయేలుకి నా మాటలు చెప్పి వారి ప్రవర్తన సరిదిద్దుకోమని చెప్పడానికి నేను ఎవరిని పంపుదును. యోగ్యమైన వాళ్ళు అంతవరకు ఎవరు కనపడలేదు. ఇప్పుడు ఈయన నిజంగా మారుమనసు పొందాడు, పవిత్రపరచబడ్డాడు కనుక యోగ్యత కనబడింది. దేవుడు బలవంతం చేయట్లేదు. నువ్వు వచ్చి సువార్తకి వెళ్ళు, నువ్వు వచ్చి అది చేయి, నువ్వు ఎవరు చెప్పడు. వస్తే సరే, రాకపోతే ఓకేనా. అయితే తీర్పులోనికి మాత్రం అందరూ వస్తారు. నిర్లక్ష్యం చేసిన వాళ్ళంతా దేంట్లోకి వస్తారు? వాళ్ళైతే భక్తిహీనతకి గుర్తు అనమాట. నేను ఎంత భక్తున్నో అని చెప్పాను, అంత భక్తి చెప్పినప్పుడు నేను ఎవరిని పంపుతున్నంటే వెంటనే గ్రహించేమన్నాడు? ఇదిగో నేనున్నాను. కొంతమంది అంతా మొద్దులు గ్రహించరు. ఏం చెప్తే ఇండైరెక్ట్గా ఏదైనా చెప్పామనుకో కొంతమంది గ్రహించి చేసేస్తారు. కొంతమంది ఏం చేస్తారు? నువ్వు చెప్పలేదు కదా అనుకో, నువ్వు పిలిస్తే వస్తావు, నువ్వు చెప్తే చేస్తావు. కొంత ఏం చేయాలి? గ్రహించాలి. చెప్పాడు దైవికమైన విధానంలో ఆజ్ఞాపూర్వకంగా కాకుండా స్వచ్ఛందంగా ఎవరు చేస్తారు అనేది కూడా చూస్తాను. ఓకే, ఇదిగో నేనున్నాను కాబట్టి పంపాడు. పంపిన తర్వాత ఆయనకి యేసు మొదట నెక్స్ట్ 7వ అధ్యాయంలో 6 కదా, 7వ అధ్యాయం 14వ వచనంలోనే యేసు ప్రభు పుట్టుకను గురించిన ప్రవచనం చెప్పించాడు ఆయన ద్వారా కదా. మొట్టమొదటి ఆదరణతో కూడిన నిరీక్షణతో కూడిన మాటలు వారికి తెలియజేశాడు. అట్లా మళ్ళీ 9వ అధ్యాయంలో కూడా యేసుక్రీస్తు ప్రభు ఎవరో వారికి చెప్తూ వచ్చాడు. వారికే కాకుండా సర్వలోకానికి కూడా ఈ ప్రవచనాలు వీటినే తీసుకుంటాము. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఏం పేరు పెడతారు? ఇమ్మానుయేల్. ఇమ్మానుయేల్ అంటే దేవుడు తోడు అన్నారు. ఇంత గొప్ప ప్రవచనం, ఇంత గొప్ప వాగ్దానము దేవుడు సర్వ మానవాళికి ఇచ్చాడు. ముఖ్యంగా ఆ దినాల్లో ఎవరికి ఇచ్చాడు? నమ్మి సిద్ధపడాలి కదా. ఇంకా విగ్రహాల వైపే ఉంది. యేసు ప్రభు వద్దు, ఆ శిశువు వద్దు, ఆయన వద్దు. ఎవరు వద్దు? మరి ఏమవుతారండి? యేసు ప్రభు నిరాకరించిన వాళ్ళంతా ఏమవుతారు? అది పరిస్థితి. ఓకే, యేసు ప్రభు ద్వారానే పరిశుద్ధులమై సరైన భక్తి కలిగి దేవుని సేవించే ఆధిక్యత ఏ రీతిగా యెషయా పొందాడో ఇంచుమించు అదే రీతిగా మనం కూడా అర్హులము. కాబట్టి ఇక్కడ ఏముంది? నేను పిలిచినప్పుడు నాకు ఉత్తరం ఇవ్వలేదు కాబట్టి, మీరు పిలిచినప్పుడు, నేను మాట్లాడినప్పుడు వినవాడొకడును లేకపోయాను, నా దృష్టికి ఎందుకంటే నా దృష్టికి చెడ్డమైనవి ఇవి చేయకండి అని చెప్తాడు. మనసు మార్చుకుని ఏం చేయాలి ఇప్పుడు అన్నప్పుడు దేవుడు వారిని క్షమించి గతం కదా అని క్షమించి వాటిని నూతనపరిచి తన మార్గాల్ని చూపిస్తాడు. అట్లా ఇశ్రాయేలు ప్రజలు మార్చుకోలేదు, నేటికి మార్చుకోలేదు. దేవుని దయ వలన మనం కూడా మన పితరులను బట్టి మనకి ఇష్టమైన మార్గంలో వెళ్ళిపోతూ వచ్చాం. దేవుని కోపం రేపే దుష్క్రియలన్నీ చేస్తూ వచ్చాం. అయినప్పటికీ క్రీస్తు యేసులో వాటన్నిటి నుంచి విడిపించి మనసు మారి కదా ఇప్పుడు క్రీస్తుని ఎరిగి దేవుని వాక్యాన్ని కూడా ఎరిగి ఆ ప్రకారము అనుదినము జీవించాలని దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? సిద్ధపరుస్తున్నాడు. ఈ విషయాలన్నీ నేర్చుకుంటారు. ఎంతమంది నేర్చుకుంటారు? ఇరుకు మార్గంలో ఉండేవారు ఎంతమంది? ఇరుకు మార్గంలోకి వచ్చిన వాళ్ళు కూడా విశాలతనే కోరుకుంటారు. జీవితం అంతా విశాలంగానే ఉంటుంది, పెద్ద మార్పే ఉండదు.
ఇంకా అక్కడ ఉన్నట్టే ఉంటారు. స్వబుద్ధిని ఆధారం చేసుకుని జీవిస్తారు. ప్రవర్తన అంతటిని దేవుని అధికారానికి ఒప్పుకోరు. అట్లా చేయరు కాబట్టి ఈ ఆజ్ఞలన్నీ ఇచ్చాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి, పూర్ణ హృదయంతో నమ్మాలి. నమ్మిన తర్వాత ఏం చేయాలి? ప్రవర్తన అంతటిని ఆయన అధికారానికి. ఎక్కడుంది అది? ఎక్కడుంది? అమెరికాలో. సామెతలు చెప్పు, రెఫరెన్స్ చెప్పు. 3:5-6. 3 అధ్యాయం సామెత 3:5-6 చదువు. సరే చదవక్కర్లేదు. తర్వాత ఏముందండి? నా దృష్టికి చెడ్డదైన దాన్ని చేసిరి. దేవుని మాటకి లోబడకపోతే ఏం చేస్తారు? చెడ్డదాన్ని చేస్తారు. నాకు ఇష్టము కాని దాన్ని కోరుకున్నది. ఏం కోరుకున్నారు? ఇష్టము కానిదాన్ని. లోతు దేని కోరుకున్నాడు? అది తనకి ఇష్టమైంది, దేవునికి ఇష్టం. అబ్రహాం దేవుని కోరుకున్నాడు, దేవునికి ఇష్టమైంది. అదే ఓకేనా బాబు? ఇక్కడ అది వదిలే, పాతది వదిలే. ఏం చెప్పాను ఇప్పుడు? అది కాదు నేను చెప్పాను, అందుకనే అది వదిలేయాలి. లోతు దేని కోరుకున్నాడు? లోకానికి, తనకిష్టమైన దాన్ని కోరుకున్నాడు. ఎవరు దేన్ని కోరుకోవాలి? మనం దేవునికి. అబ్రహాం దేన్ని కోరుకున్నాడు? ఆయన ముందు దానికి కూడా లోతుకి ఎన్ని పశువులు ఉన్నాయో అన్ని పశువులు అబ్రహాం కూడా ఉన్నాయి. కానీ ఆలోచన చేశాడా? అక్కడ ఆయన కోరుకున్న దాంట్లో ఏముంది? బీడు భూమి అంతా కనపడుతుంది, పొడుగు అంతా కనపడుతుంది, వెడల్పు అంతా కనపడుతుంది. అంటే ఏం అడ్డం లేదు. అడిమంది అనుకో, ఏం చూస్తావు చెప్పు నువ్వు? కింద కూర్చో ఏం కనపడదు కదా. అదంటే అయితే ఇప్పుడు అబ్రహాం పశువులు బాగున్నాయి, ఈయన పశువులు బాగున్నాయి. అబ్రహాం సురక్షితంగా ఉన్నాడు, ఆయన సురక్షితంగా ఉన్నాడు. ఇంకా ఈయన దగ్గర 318 మంది సేవకులు ఉన్నారు. వారందరినీ విశ్వాసంలో యోధులుగా చేశాడు. ఓకే అండి. దేవుడు వారికి తోడుగా ఉన్నట్టుగా చేశాడు. అదే అనమాట దేవునికి ఇష్టమైంది కోరుకోవాలి. చేయటం తర్వాత కానీ ముందేం చేయాలి? ఇప్పుడు మీటింగ్ ఉంది, ఇదొక కోరికను, నేను మీటింగ్కి వెళ్ళాలి అని కోరిక. ఓకేనా? ఉండాలన్నప్పుడు మనకి అక్కడ వేరే పనులు ఉంటాయి. కొన్నిసార్లు శరీరం సహకరించి, శరీరం ఏముంటుంది? వద్దు కొంచెం పడుకుని ఉంటుంది. ఏం చేయాలి ఇప్పుడు? నడు నీ కాళ్ళు ఇచ్చింది పడుకోవటానికి కాదు, కాళ్ళు ఇచ్చింది మందిరానికి వెళ్తాను తీసుకురావాలి. అదే టైంకి రావాలి. టైం కూడా మెయింటైన్ చేసి ఇంప్రూవ్ చేసుకోవాలి. పనులు ఉంటాయి కానీ కొద్దిగా ఏం చేయాలండి? భక్తి జీవితానికి గుర్తు. తర్వాత నాకు ఇష్టమైన దాన్ని కోరుకుని, నాకు ఇష్టము కాని దానిని మనం దేన్ని కోరుకుంటున్నామో చూసుకోవాలి. తర్వాత చూసేదిరా ఏం చేస్తారంటే మనకు ఇష్టమైన వాడిని కొన్ని రోజులు చూస్తాడు, చూసిన దానికి వదిలేస్తాడు. అదే విశ్వాసంలోకి వచ్చాడు, మందిరానికి రాకుండా అలాగే బలహీనలు అవుతారు, వదిలేస్తాడు. లేకపోతే విశ్వాసానికి, సినిమాలకి, షికారుకి అలవాటు, దానికి వదిలేస్తాడు. ఎవరు నష్టపోతారు? చూడండి ఆఖరిగా 2వ తెస్సలోనికైలు 2వ అధ్యాయం 12వ వచనం చదవండి. సత్యమును నమ్మక వారందరూ అదే ఏమర్థమైందంటే, ఇప్పుడు నువ్వు దుర్నీతిని కోరుకుంటే దానికే వదిలేస్తాడు. చూసి హెచ్చరిస్తాడు. మాట రాని వాళ్ళంతా ఏం చేస్తున్నారండి? దే డోంట్ వాంట్ టు హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దే డోంట్ వాంట్ టు లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యాన్ని నేర్చుకుని దేవుని భయభక్తులు కలిగి ఉండాలని కోరట్లేదు.
ఇప్పుడు మనం 66:2 ఏం చూసాం? ఎవరిని దేవుడు దృష్టిస్తున్నాడంట? ఎవరు దీనుడై నా వాక్యమును విని వణుకుచుండును. చదివి వణుకుతున్నావు లేదు నాకు తెలియదు, చదివినప్పుడు ఏం అర్థం చేసుకుంటున్నావు నాకు తెలియదు. బట్ ఇక్కడ సంఘంలో ఒక ప్రత్యక్షత ఉంటుంది, వాక్య ప్రత్యక్షత ప్రకారం చెప్పవలసి ఉంటుంది. దాన్ని వచ్చి ఏం చేయాలండి? విని వణకాలి. అంటే అర్థం ఏంటి? భయపడాలి, పశ్చాత్తాపడాలి. అటువంటి వారిని దేవుడు ఏం చేస్తున్నాడంట? కొంతమంది వింటారు మళ్ళీ మర్చిపోతారు, ఇవన్నీ కూడా అభ్యాసము చేసుకోవాలి. ఓకేనా? ఏం నేర్చుకున్నాం ఈరోజు? దేవునికి ఇష్టమైనవి చేయాలి. ఇశ్రాయేలు ఏం చేశారండి? కొంతమంది అయిష్టమైన వాటిని చేశారు. సరే, విన్నవన్నీ మరొకసారి తర్వాత గుర్తు చేసుకోండి.